అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎదురు చిన్న సుబ్బారెడ్డి. నేను బుజ్జిపల్లె నుంచి గిద్దలూరు మండలంలో బుజ్జిపల్లె కనుక ఇక్కడ చిక్కుడు విత్తనాలు తీసుకున్నా. విత్తనాలు మాత్రం అవి 3 నెలలు అయింది పంట వేసి, 3 నెలల 10 రోజులు నాకైంది. కానీ వాటిల్లో పూత లేదు, పిండి లేదు, అవి అలరకపోతున్నాయి. కనుక వాళ్ళని ఎంత చెప్పినా కానీ వచ్చి సూత్రం లేమన్నారు. ఆ విత్తనాలు ఇచ్చిన వాళ్ళు రాలే, చూడలే. కనుక మీరు ఏదైనా మాకు న్యాయం చేయాలి. పంటడానికి మేము సేదవలు చేసి విత్తనాలు నాటి తర్వాత సేద్యాలు చేసి కలుపులు తీసి తర్వాత మందులు వేసి 2-3 బస్తాల మందు వేసినాం. కనుక ఈ మందుల ఖరీదు కానీ కొట్టుడు మందు కానీ 2-3 మాటలు మందు కొట్టినాం. తర్వాత ఈ సేద్యాలు ఎద్దలతో సేద్యాలు చేసినాం, అన్నీ చేసినాము. ఎన్ని చేసినా కానీ మాకు అది అనుకూలించలే. కనుక ఎరువుల కొట్టులో చెప్పినాము, మాకు మాత్రం ఇంతవరకు రాలే, చూడలే. మేము నిష్కారణంగా ఈ యొక్క పెట్టుబడి పెట్టి కోల్పోయినాము. మాకేదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణుప్రియ. నేను హార్టికల్చర్ ఆఫీసర్ గిద్దలూరులో పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మంది రైతులు పంటలు అనేది వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ముఖ్యంగా మనం పంట పండించేటప్పుడు విత్తనంతో స్టార్ట్ అవ్వాలి. ఈ విత్తనం తీసుకునేటప్పుడు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మళ్ళీ ఇంకోసారి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడుకుందాం. విత్తనం అనేది ఎంపిక చేసుకునే ముందర విత్తనం యొక్క రకము, దాని లాట్ నెంబరు, అట్లనే దాని జెనెటిక్ ప్యూరిటీ, ఫిజికల్ ప్యూరిటీ, వీడ్ కంటెంట్ ఎంత అనేది మొత్తం చూసుకొని ఆ విత్తనాలు అనేది తీసుకోవాలి. విత్తనం తీసుకునేటప్పుడు లైసెన్స్డ్ డీలర్స్ వద్దనే విత్తనాలు కొనాలి. అట్లనే తీసుకునేటప్పుడు రసీదులు మరియు ఆ విత్తనం యొక్క ప్యాకెట్లు అనేది భద్రపరుచుకొని ఉండాలి రైతులు. అలాగే నారును కొనుక్కోవాలనుకునే రైతులు, మనకి మిరప కానివ్వండి, టమాటా కానీ నారులు అనేది మనం పొలాల్లోకి వేసుకుంటాము. ఇట్లాంటి నారులు కూడా రైతులు విక్రయించేటప్పుడు లైసెన్స్డ్ నర్సరీస్ వద్ద మాత్రమే ఈ నారులు అనేది కొనుక్కోవాలి. నారు కొనుక్కునేటప్పుడు కూడా దాని రకము, వెరైటీ చూసుకోవడంతో పాటు రసీదులు అనేది తప్పనిసరిగా రైతులు నర్సరీ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకోవాలనేది సూచిస్తున్నాము. అట్లనే మనకి విత్తనం కానివ్వండి, నారు కానివ్వండి, ఎప్పటికైనా లైసెన్స్డ్ డీలర్స్ దగ్గర మాత్రమే తీసుకోండి. రసీదులు ఖచ్చితంగా తీసుకోండి. ఆ విత్తనం ప్యాకెట్లు అనేవి ఎప్పటికీ భద్రపరచుకోండి. ఇది డిపార్ట్మెంట్ నుంచి సూచన. మన గిద్దలూరు మండల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో మనకి మామూలుగా మే నుంచి ఆగస్టు లోపల చిక్కుడు పంట వేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ అండి. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే చిక్కుడు పంట వేసిన రైతులు కొంతమంది బయట లైసెన్స్డ్ డీలర్స్ కాకుండా బయట నుంచి తెచ్చుకున్న విత్తనం వేసుకోవడం వల్ల ఆ విత్తన రకం అనేది వాళ్ళు సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల మామూలు అంగూరు రకాలు అయితే 2 నెలలకే మనకి పంట వస్తుంది. కానీ ఇప్పుడు వేసుకున్నవి తీగజాతి విత్తనాలు అయినాయి. ఇట్లాంటి ఇబ్బందులు అనేది రైతులు ఎదుర్కొంటున్నారు. మా దగ్గరికి ఒక 15 మంది రైతులు కూడా వచ్చి తెలియజేశారు ఇట్లాంటి ప్రాబ్లం ఉందని. కానీ వారి వద్ద ఎటువంటి రసీదు అనేది లేదు. ఇట్లా ఈ ఇబ్బంది పడుతున్న రైతులు ఏదన్నా రసీదు అనేది తీసుకొస్తే మేము డిపార్ట్మెంట్ వైజ్గా మేము ఏదన్నా ప్రొసీజర్ అనేది చేస్తాము. కాబట్టి ఇట్లాంటివన్నీ బయట నుంచి తెచ్చుకున్న వాటి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడూ లైసెన్స్డ్ డీలర్స్ వద్ద నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాం.